ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో హృదయాన్ని పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది. గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే తండ్రి ఆంజనేయులు తన కన్నబిడ్డకు ముద్దపప్పు అన్నం కలిపి ప్రేమతో తినిపిస్తున్నాడు. అంతే, అన్నం తినే క్రమంలో అకస్మాత్తుగా అన్నం ముద్ద చిన్నారి గొంతులో అడ్డుపడింది. ఊపిరాడక తల్లడిల్లుతూ చిన్నారి కళ్ళ ముందే నీరసించి స్పృహ కోల్పోయింది. ఏం చెయ్యాలో తెలియక తండ్రి గుండె పగిలిపోయేలా పరుగులు తీశాడు. తన బిడ్డను ఒడిలో పెట్టుకుని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆ చిన్న ప్రాణం ఈ లోకాన్ని వీడిపోయిందని వైద్యులు తేల్చారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ కుప్పకూలిపోయారు. ఇంటంతా శోకసంద్రంగా మారింది. పిల్లాడి ఏడుపు శబ్దాలు నిన్నటిదాకా వినిపించిన ఆ ఇల్లు ఇప్పుడు మౌనంతో నిండిపోయింది. ఈ ఘటన చిన్న పిల్లలకు ఆహారం తినిపించే సమయంలో ఎంతటి జాగ్రత్త అవసరమో మరోసారి గుర్తు చేస్తుంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం మిగిలే బాధగా మారవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.